అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా భారతీయుడు ఉంటాడని అంటారు. కానీ ఇది వాస్తవం కానే కాదు. ఇప్పటికే ఒక భారతీయుడు కూడా లేని దేశాలున్నాయి. ఆ 5 దేశాల్లో ఒక ఇండియన్ కూడా లేడంటే నమ్ముతారా? ఆ 5 దేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోమ్ దేశంలోని వాటికన్ సిటీ ప్రపంచంలోని అతి చిన్న దేశం. ఈ దేశంలోని కేథలిక్ చర్చ్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ప్రతి ఏటా భారతీయులు వాటికన్ సిటీ సందర్శిస్తూ ఉంటారు. కానీ ఎవరూ అక్కడ నివాసం ఏర్పరచుకోలేదు. ఇటలీలోని ఎపెనిన్ పర్వతాల్లో ఉన్న శాన్ మ్యారినో ప్రపంచంలోని ప్రాచీన రిపబ్లిక్ దేశాల్లో ఒకటి. అద్భుతమైన వాస్తుకళ, సుందర దృశ్యాలు, సముద్ర తీరానికి ఈ దేశం ప్రసిద్ధి. శాన్ మ్యారినో సందర్శనకు ఇండియా సహా అన్ని దేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్క భారతీయుడు స్థిరపడలేదు. సౌత్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీ బల్గేరియా అద్భుతమైన అందమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఇసుక సముద్రం, బ్లాక్ సీ ఉన్నాయి. అందమైన ప్రకృతి రమణీయత, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి. అయినా ఈ దేశంలో ఒక భారతీయుడు కూడా ఉండడు. ఈ దేశం పేరు విని మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. అదేంటి పాకిస్తాన్లో ఇండియన్స్ లేకపోవడం ఏంటని? అక్కడ ఉన్నవాళ్ళంతా విభజన సమయంలో లేదా అంతకుముందు ఉన్నవారే. విభజన జరిగి 77 ఏళ్ళు పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య తరచూ ఉండే ఉద్రిక్త పరిస్థితులు, టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లో ఏ ఒక్క భారతీయుడు స్థిరపడలేదు. పసిఫిక్ మహాసముద్రంలో అందమైన దేశాల్లో ఒకటైన తువాలు ప్రపంచంలోని అతి చిన్న, అతి తక్కువ జనాభా కలిగిన దేశం. ప్రాచీన సముద్ర తీరానికి ఈ దేశం ప్రసిద్ధి. ప్రతి ఏటా భారతీయులు ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. కానీ ఎవరూ ఇక్కడ నివాసం లేరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.